కేశినేని నానిపై పొట్లూరి వరప్రసాద్ ట్వీట్ చేశారు. అబ్బాయి అంటూ పొట్లూరి వరప్రసాద్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంటే అన్నారు. ఇక తన బుద్ధి గురించి బెజవాడంతా తెలుసు కదరా అంటూ ట్వీట్ చేశారు. కేశినేని నానిపై పొట్లూరి వరప్రసాద్ ట్వీట్ చేశారు. అబ్బాయి అంటూ పొట్లూరి వరప్రసాద్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే అన్నారు. తన బుద్ధి గురించి బెజవాడంతా తెలుసు కదరా అంటూ ట్వీట్ చేశారు. రైట్ కి ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్యామ్, చెప్పండి, కేశినేని నానిపై అయితే పొట్లూరి వరప్రసాద్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదేంటంటే అబ్బాయి పొట్లూరి వరప్రసాద్ చేసిన ట్వీట్ సంచలనంగా మారిందంటూ ఒక అప్డేట్ చేశారు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. ఈ రోజు చూసుకున్నదంటే తెలుగుదేశం పార్టీకి అలాగే తన ఎంపీ పదవి కూడా కేశినేని నాని రాజీనామా చేశారు. నిన్న చూసుకున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి తన మద్దతును కూడా తెలిపారు. రాబోయే కాలంలో ఆ పార్టీలో చేరతానని కూడా ఆయన ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో చూసుకున్నట్టు వైసీపీ పార్టీ అభ్యర్థిగా పొట్లూరి వరప్రసాద్ ఇక్కడ పోటీ అయితే చేశారు నాని మీద. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ దఫా కూడా పొట్లూరికి ఆ టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా మారిన సమీకరణ నేపథ్యంలో విజయవాడ ఎంపీగా కేశినేని నానికి ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పొట్లూరి వరప్రసాద్ తెలుగుదేశం పార్టీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయని మనం ముందుగానే మనం చెప్పడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఈ రోజు చూసుకున్నట్లు పొట్లూరి వరప్రసాద్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ అయితే చేశారు. బండి ఇప్పటికే బోరుకు వచ్చింది, అయితే కేవలం షెడ్ మాత్రమే మారిందంటూ ఆయన ఒక ట్వీట్ ని చేశారు. దాంతో పాటు అబ్బాయి అంటూ కూడా ఒక పలకరింపు కూడా చేశారు. ఈ ట్వీట్ చూసుకున్నట్లయితే చాలా వ్యంగ్యంగా ఉన్నట్లు అయితే అందరికీ తెలుస్తా ఉంది. గతంలో చూసుకున్నట్లయితే పోటాపోటీగా ఒకరిపైన ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకొని ఇప్పుడు 2024 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కేవలం పార్టీ జెండా మాత్రమే మారింది. అభ్యర్థులు మాత్రం వారి ఇరువురే ఉండే అవకాశం ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి తరఫున ప్రస్తుతం పాటు కేశినేని నాని సోదరుడు ఎవరైతే ఉన్నారో కేశినేని చిన్ని కూడా ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే అతనికి ఇస్తారా లేకపోతే పొట్లూరి వరప్రసాద్ ఒకవైపు తెలుగుదేశం పార్టీలో చేరినట్లయితే అతనికి ఇస్తారనేది మాత్రం ఇంకా సంశయం మాత్రం అలాగే కొనసాగుతోంది. రాబోయే కాలంలో చూసుకున్నట్లయితే సమీకరణాలు ఇంకా చాలా మార్పు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కేశినేని నాని తన వర్గం మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకెళ్లే అవకాశాలు కనబడుతోంది. దాదాపు ఎన్టీఆర్ జిల్లాలో 60% తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతున్నట్టు నిన్న ఒక సంచలన ప్రకటన కూడా చేశారు. అయితే ఇప్పటికే తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే తన పార్టీ నుంచి ఎవరు కూడా వెళ్లకుండా వాళ్ళతో సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బుడ్డా వెంకన్న అందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కేవలం కేశినేని నాని తీసుకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున 2 సార్లు ఎంపీగా గెలిచి తాజాగా చూస్తున్నట్టు పార్టీ మారటం అతని యొక్క వైఖరి వెల్లడవుతా ఉంది. రాబోయే కాలంలో మాత్రం తెలుగుదేశం పార్టీ గట్టిగా బుద్ధి చెప్తుందని బుడ్డా వెంకన్న కూడా చెప్తున్నారు. Right. Thank you, Shyam. Thanks for the details.